భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప గణిత మేధావుల్లో ఒకరు. రామానుజన్ తమిళనాడులోని ఈరోడ్ అనే పట్టణంలో పుట్టి పెరిగాడు. ఇతడికి 10 సంవత్సరాల వయసులోనే గణిత శాస్త్రంతో అనుబంధం ఏర్పడింది. చిన్న వయసులోనే గణితం పట్ల ప్రకృతి సిద్ధమైన ప్రతిభ కనపరిచేవాడు. ఆ వయసులోనే ఎస్ఎల్లోని త్రికోణమితి రాసిన పుస్తకాలను వంటపట్టించుకున్నాడు. 13 సంవత్సరాలు నిండేసరికల్లా ఆ పుస్తకాన్ని అవపోసన పట్టడమే కాకుండా తన సొంతంగా సిద్ధాంతాలు కూడా రూపొందించడం ప్రారంభించాడు. రామానుజన్ డిసెంబర్ 22, 1887 నాడు తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ పట్టణం నందు ఆయన అమ్మమ్మ ఇంట్లో జన్మించాడు. రామానుజన్ తండ్రి కె. శ్రీనివాస్ అయ్యంగార్ ఒక చీరల దుకాణంలో గుమస్తాగా పనిచేసేవారు. ఈయన తంజావూరు జిల్లాకు చెందినవారు. తల్లి కోమట్లమ్మ గృహిణి మరియు ఆ ఊర్లోని గుడిలో పాటలు పాడేది. వీరు కుంభకోణం అనే పట్టణంలో సారంగపాణి వీధిలో దక్షిణ భారతదేశ సాంప్రదాయ పద్ధతిలో నిర్మించబడ్డ ఒక పెంకుటింట్లో నివాసముండేవారు. ఇది ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. రామానుజన్ 1.5 సంవత్సరాల వయసులో ఉండగా ఆయన తల్లి సదాగోపన్ అనే రెండో బిడ్డకు జన్మనిచ్చింది. కానీ 3 నెలలు పూర్తవక మునిపే ఆ బిడ్డ కన్నుమూశాడు. డిసెంబర్ 1889లో రామానుజన్కు మససూచి వ్యాధి సోకింది. కానీ తంజావూరు జిల్లాలో ఈ వ్యాధి సోకి మరణించిన చాలా మందిలా కాకుండా బ్రతికి బయటపడ్డాడు. తరువాత రామానుజన్ తల్లితో పాటు చెన్నై దగ్గరలో ఉన్న కాంచీపురంలో ఉన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చేరాడు. 1891లో మళ్ళీ 1894లో రామానుజన్ తల్లి 2 శిశువులకు జన్మనిచ్చిన ఏడాది తిరగక మునిపే వారు మరణించడం జరిగింది. అక్టోబర్ 1, 1892లో రామానుజన్ అదే ఊళ్ళో ఉన్న చిన్న పాఠశాలలో విద్యాభ్యాసాన్ని ప్రారంభించాడు. మార్చ్ 1894లో ఇతన్ని ఒక తెలుగు మాధ్యమ పాఠశాలకు మార్చడం జరిగింది. రామానుజన్ తాత కాంచీపురం న్యాయస్థానంలోని ఉద్యోగం కోల్పోవడంతో రామానుజన్ తల్లితో సహా కుంభకోణం చేరుకొని అక్కడ కంగియాన్ ప్రాథమిక పాఠశాలలో చేరాడు. నాన్న తరపు తాత చనిపోవడంతో రామానుజన్ మళ్లీ మద్రాసులో నివాసం ఉంటున్న తల్లి తరపు తాత దగ్గరికి పంపించారు. కానీ అతనికి మద్రాసులో పాఠశాల నచ్చలేదు. తరచూ బడికి ఎగనామం పెట్టేవాడు. అతని తాత అమ్మమ్మలు రామానుజన్ బడిలో ఉండేటట్లుగా చూసేందుకు వీలుగా ఒక మనిషిని కూడా నియమించారు. కానీ 6 నెలలు కూడా తిరక్క మునిపే కుంభకోణం పంపించేశారు. రామానుజన్ తండ్రి రోజంతా పనిలో లీనమవడం మూలంగా చిన్నప్పుడు అతని బాధ్యతలు తల్లే చూసుకునేది. కాబట్టి తల్లితో చాలా గాఢమైన అనురాగం కలిగి ఉండేవాడు. ఆమె నుంచి రామానుజన్ సాంప్రదాయాల గురించి, కుల వ్యవస్థల గురించి, పురాణాల గురించి తెలుసుకున్నాడు. భక్తి గీతాలు ఆలపించడం నేర్చుకున్నాడు. ఆలయాల్లో పూజలకు తప్పక హాజరయ్యేవాడు. మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకున్నాడు. ఒక మంచి బ్రాహ్మణ బాలుడిగా ఉండాలంటే ఈ లక్షణాలన్నీ తప్పనిసరి. కంగయాన్ పాఠశాలలో రామానుజన్ మంచి ప్రతిభ కనపరిచాడు. నవంబర్ 1897లో 10 సంవత్సరాల వయసులోపే ఆంగ్లం, తమిళం, భూగోళ శాస్త్రం, గణితం నందు ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. మంచి మార్కులతో జిల్లాలో అందరికన్నా ప్రథముడిగా నిలిచాడు. 1898లో అతని తల్లి ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిచ్చింది. అతడికి లక్ష్మీ నరసింహం అనే నామకరణం చేశారు. అదే సంవత్సరంలో రామానుజన్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో చేరాడు. ఈ పాఠశాలలోనే మొట్టమొదటిసారిగా గణిత శాస్త్రంతో పరిచయం ఏర్పడింది. 1909 జూలై 14వ తేదీన రామానుజన్కు జానకి అమల్ అనే 9 ఏళ్ల బాలికతో వివాహమైంది. పెళ్లైన తర్వాత రామానుజన్కు వరిబీజం వ్యాధి సోకింది. ఇది శస్త్రచికిత్స చేయడం ద్వారా సులభంగా నయమయ్యేదే కానీ వారికి తగినంత ధనం సమకూరక కొద్ది రోజుల పాటు అలానే ఉన్నాడు. చివరికి 1910 జనవరి నెలలో ఒక వైద్యుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉచితంగా శస్త్రచికిత్స చేయడంతో ఆ గండం నుంచి బయటపడ్డాడు. తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాడు. అప్పట్లో కొత్తగా ఒక గణిత శాస్త్ర సమాజాన్ని ఏర్పరిచిన డిప్యూటీ కలెక్టర్ రామస్వామిని రామానుజన్ కలుసుకున్నాడు. ఆయన పనిచేసే ఆఫీస్లో ఒక చిన్న ఉద్యోగం కోరి ఆయనకు తన గణితం మీద రాసుకున్న నోటు పుస్తకాలను చూపించాడు. వాటిని చూసిన అయ్యర్ తన రచనల్లో ఇలా గుర్తు చేసుకున్నాడు. ఆ నోటు పుస్తకాల్లోని అపారమైన గణిత విజ్ఞానాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. అంతటి గొప్ప విజ్ఞానానికి ఈ చిన్న రెవెన్యూ విభాగంలో ఉద్యోగం ఇచ్చి అవమానపరచలేను.
తర్వాత రామస్వామి రామానుజాన్ని కొన్ని పరిచయ లేఖలు రాసి మద్రాసులో తనకు తెలిసిన గణిత శాస్త్రవేత్తల దగ్గరికి పంపించాడు. అతని పుస్తకాలను చూసిన కొద్ది మందిలో అప్పట్లో నెల్లూరు జిల్లా కలెక్టర్గా పనిచేసిన రామచంద్రరావు దగ్గరికి పంపించారు. ఆయన భారతీయ గణిత శాస్త్ర సమాజానికి కార్యదర్శి కూడా. రామచంద్రరావు కూడా రామానుజన్ పనితనం చూసి అబ్బరపడ్డాడు. అవి అతని రచనలేనా అని సందేహం కూడా వచ్చింది. అప్పుడు రామానుజన్ తాను కలిసిన ఒక బొంబాయి ప్రొఫెసర్ సల్దాన్ గురించి అతని రచనలు ఆ ప్రొఫెసర్ కు కూడా అర్థం కాలేదని చెప్పారు. రామానుజన్ స్వరాష్ట్రమైన తమిళనాడు ఆ రాష్ట్ర వాసిగా ఆయన సాధించిన విజయాలకు గుర్తుగా ఆయన జన్మదినమైన డిసెంబర్ 22ను రాష్ట్ర సాంకేతిక దినోత్సవంగా ప్రకటించింది. భారత ప్రభుత్వం 1962వ సంవత్సరంలో ఆయన 75వ జన్మదినం నాడు సంఖ్యాశాస్త్రంలో ఆయన చేసిన విశేష కృషిని కొనియాడుతూ స్మారక తపాలా బిల్లును విడుదల చేసింది.